హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగుండారా? అందరూ బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఒక అద్భుతమైన చెట్టుని మీకు చూపించాలనుకుంటున్నాను. దాని గురించి కూడా మీకు వివరించాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా వీడియో మొదటిసారి చూస్తున్న వారు ఒక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, కోసం చూడండి, ఇది తెల్ల జిల్లేడు చెట్టు. ఈ చెట్టు చాలా అంటే చాలా ఉపయోగాలు. ఈ చెట్టు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ ఉపయోగాలు ఏందో నాకు తెలిసిన వరకే మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఈ పూలు వచ్చేసి లక్ష్మీదేవికి బాగా ఇష్టం. లక్ష్మీదేవికి అయితే ఈ పూలు అంటే ఇష్టం ఫ్రెండ్స్. లక్ష్మీదేవికి ఈ పూలతో పూజించుకుంటే మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పెద్దల నమ్మకం. తర్వాత ఎక్కువగా శివుడికి కూడా అభిషేకం చేస్తారు ఫ్రెండ్స్ ఈ పూలతో. తర్వాత వచ్చేసి ఇంకొక విషయం, ఇది మామూలుగా పిల్లలు పుడతారు కదా, పిల్లలు పుట్టినప్పుడు 9 రోజులకి పురుడైతే చేస్తారు ఫ్రెండ్స్. ఆ పురుడికి పిల్లోడికి కానీ పాపకు కానీ బాబుకి కానీ 9వ రోజు ఈ జిల్లేడు నారతో అయితే నార తీసుకొని పేడి మలతాడుగా కడతారు ఫ్రెండ్స్.
మలతాడుగైతే కడతారు ఈ జిల్లేడు నారతో. అది దేనికి కడతారంటే పిల్లోడికి ఏ దుష్ట శక్తులు దరిచేరకుండా కడతారు ఫ్రెండ్స్ ఇది జిల్లేడు నారతో. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఆదివారం అమావాస్య రోజు, ఆదివారం అమావాస్య రోజు తూర్పు దిక్కున, తూర్పు ఇటు ఉత్తరం ఏరు, ఆ ఏరు తవ్వుకొని ఆదివారం అమావాస్య రోజున ఆ ఏరుని కానీ మన ఇంటి గుమ్మానికి కానీ కట్టుకుంటే మన ఇంట్లో దుష్టశక్తులు నరదిష్టి ఏమి లేకుండా ఏం రావు ఫ్రెండ్స్. నరదిష్టి కూడా తగలదు. అంతలా పవిత్రమైన చెట్టు ఈ తెల్ల జిల్లేడి. ఈ జిల్లేడి చెట్టు ఎక్కడంటే అక్కడ మలవదు ఫ్రెండ్స్. ఇది మన పెరట్లో కూడా ఫ్రెండ్స్, మన ఇంటి ఆవరణంలో కూడా ఈ జిల్లేడి చెట్టుని కూడా చాలామంది వేసుకొని పూజలు అయితే చేస్తారు ఫ్రెండ్స్. పూజలు చేసుకుంటారు ఈ జిల్లేడి చెట్టుని, తెల్ల జిల్లేడి చెట్టుని. ఈ చెట్టు పవిత్రంగా చూసుకుంటారు ఫ్రెండ్స్ ఇంటి పెరట్లో. తర్వాత వచ్చేసి దిష్టికాయ కడతారు కదా ఇంటి గుమ్మానికి. దిష్టికాయకి ఫ్రెండ్స్ మన ఇంటి గుమ్మానికి దిష్టికాయ కూడా కడతారు. అంటే టెంకాయ, తర్వాత అది పట్టిక, అది తెల్లటి రాయి ఒకటి కడతారు కదా, తెల్లటి రాయ, దిష్టికాయ, తర్వాత వచ్చేసి ఇది నల్లతాడు అవన్నీ కడతారు కదా. దాంట్లో ఒక ఏరైతే ఉంటుంది, ఆ ఏరే ఈ తెల్ల జిల్లేడి ఏరు. దీన్ని తెల్ల జిల్లేడి ఏరైతే కడతారు దిష్టికి, నరదిష్టి మన ఇంటికి తగలకుండా. అంత పవిత్రమైన చెట్టు ఈ తెల్ల జిల్లేడి చెట్టు. ఇది చాలా దూరం నుంచి చాలా ఎక్కడ మలవదు ఫ్రెండ్స్. ఎక్కువగా ఇగో ఇది ఎర్ర జిల్లేడి, ఇది ఎక్కువగా పనిచేయదు. ఇదైతే తెల్ల జిల్లేడైతే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.